సార్ కూటమి ప్రభుత్వం పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? ఏం లేదండి, చెప్పినంత విధంగా ఏం లేదు. ఎలుకలో ఇస్తానన్న హామీలు ఏమీ లేవు. సూపర్ సిక్స్లు అన్నారు, సూపర్ సిక్స్లో ఒక్కటి కూడా ఇది ఎంతవరకు లేదు. బడ్జెట్లో 820 కోట్లు పెట్టి ఫస్ట్ సారి సిలిండర్లు అన్నారు, దాంట్లో ఎవరికి వేసారో ఎంతమందికి వేసారో తెలియదు. సరిగా అసలు ఎవరికి దక్కాలో వాళ్ళకి దక్కలేదు. ఆ సిలిండర్ కూడా ఎంతవరకు ఏ పథకం లేదు. అమ్మఒడి అన్నారు, అమ్మఒడి లేదు. రైతు భరోసా అన్నారు, రైతు భరోసా లేదు. పిల్లలకి ఫీజు రీంబర్స్మెంట్ అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు. గెలిస్తే వస్తామని చెప్పి హామీలు ఇచ్చి వచ్చారు. వచ్చిన తర్వాత ఎంతవరకు ఏ ఒక్క హామీ లేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత వేసి మేము ఇవ్వలేకపోతున్నాం టీవీలో న్యూస్ వస్తున్నాయి. రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే బీహార్ కంటే బాగా దిగజారిపోయింది. రాష్ట్ర ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాలి, పథకాలు అమలు చేయలేము. అది ముందు తెలీదా? ఎలక్షన్ల ముందు వాగ్దానాలు ఇచ్చే ముందు తెలియదు వాళ్ళకి. అది తెలుసుగా. అప్పుడు ఏమన్నారు, జగన్ చేస్తామంటే శ్రీలంక అవుద్ది, అదే అవుద్ది, ఇది అవుద్ది అన్నారు. మరి మీకు తెలుసుగా, మేము చేస్తే శ్రీలంక అవుద్ది. అంతకంటే ఎక్కువ హామీలు ఇచ్చారుగా. బటన్ నొక్కడం అంటే అంత ఈజీ కదా. పడుకున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కొచ్చు అన్నారు. ఇప్పుడు ఆ ముసలమ్మ నొక్కే బటన్ ఏదో నొక్కొచ్చుగా. మరి పేదలకే కదా, బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు. ఎవరు నిరుపేదలు ఉన్నారో, ఎవరు చదువుకోలేని పిల్లలు ఉన్నారో వాళ్ళ గురించే కదా ఇవ్వమంది. ఎవరు అర్హులో వాళ్ళకి ఇవ్వమన్నారు కదా, ఇవ్వమలేదు కదా. కేంద్రం మనకి నిధులు ఇచ్చింది అమరావతికి, శాఖకి. ఆ నిధుల్ని పథకాలకే మళ్లించలేము, కొంచెం అర్థం చేసుకోండి, డబ్బులుంటే వేసేవాళ్ళం అంటున్నారు. వచ్చిన డబ్బు ప్రజలకు పెట్టాలి. ప్రజలు బాగోగులు, ఈరోజు ఉన్న ప్రజలు బాగోడిగి వాళ్ళు చదువుకుంటేనే రేపు పొద్దున వాళ్ళకి ఇది అవుద్ది. కానీ నువ్వు తీసుకొచ్చి రాజధానికి నిధులు ఇచ్చారు, పోలవరానికి నిధులు ఇచ్చారు, అయినా దీంట్లో పెట్టలేనంటే మరి పాత వాళ్ళు పెట్టారు కదా. తీసుకొచ్చిన డబ్బు 400 కోట్లు 500 కోట్లు తెచ్చినవన్నీ ప్రజలకే అప్పచెప్పారు. మరి మేము ఎందుకు అప్పచెప్పలేకపోతున్నారు? మరి అట్లాంటప్పుడు నువ్వు దొంగ హామీలు ఎందుకు ఇవ్వాలి? ఎందుకు రావాల్సి వచ్చింది? దొంగ హామీలు ఇచ్చి వచ్చిన తర్వాత ఇవ్వాలి కదా. మరి చేసుకో. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అన్ని పథకాలు ఇచ్చేసి ఖజానా మొత్తం ఖాళీ చేశాడు. సో అందుకోసం ఖజానా ఏం కశాడండి? 2019లో 100 కోట్ల ఖజానాలో పెట్టేళ్ళాడు. అలాంటి ప్రభుత్వాన్ని 2 సంవత్సరాలు కరోనా వచ్చి 2 సంవత్సరాలు ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా కానీ గాడిలో పెట్టి మొత్తం పథకాలు అమలు చేసుకుంటూ వచ్చాడు. తీసుకొచ్చిన అప్పులు మొత్తం ప్రజలకే ఇచ్చాడు. పొందగానే తనేం తినలేదు. ఈరోజు మరి వీళ్ళు చేసేది ఏముందో తెచ్చివ్వచ్చుగా. ప్రజలకే కదా ఇచ్చాడు. ప్రజల డబ్బు అప్పు చేశాడు, ప్రజలకే ఇచ్చాడు. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అన్ని పథకాలు ఇచ్చేసి ఎవరి పార్టీకి ఇచ్చారు? ప్రజల్లోకి వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అడగండి ఎవరికి ఇచ్చారు ఏంటని తెలిసిద్ది. మరి నువ్వే ఇవ్వచ్చుగా, నీ వాళ్ళకే ఇవ్వచ్చుగా. మరి నీ పార్టీ వాళ్ళకే ఇవ్వు. వాళ్ళు బయట వాళ్ళకి వద్దు, నీ పార్టీ వాళ్ళకు, నీ ఓటేషన్ వాళ్ళకైనా ఇవ్వచ్చు కదా. వాళ్ళకి కూడా ఇవ్వట్లేదు కదా. గ్యాస్ సిలిండర్ అన్నావు, గ్యాస్ సిలిండర్ లేవు. బస్సు ఫ్రీ బస్సు అన్నావు, ఫ్రీ ఇవన్నీ ఎవరు అడగలేదు కదా. నువ్వే కదా వచ్చావు. ఏం తమ్ముళ్ళు నేను వస్తాను, అది ఇస్తాను, నేను వస్తే ఇది చేస్తాను, అది చేస్తానన్నా. ఒక 4,000 పెన్షన్ తప్పితే ఏమైనా ఉందా? అది కూడా నెల 3 లక్షలు 4 లక్షల మందిని మైనస్ చేసుకుంటూ వస్తున్నావు. కానీ ఇవ్వట్లా. నీకు సరైన అర్హుడిని నిర్ణయించు, గమనించు, వాళ్ళకి ఇచ్చేయి. వాళ్ళకి ఇవ్వాల్సింది. అంతేగా నువ్వు వచ్చి అమరావతి కడతా, అది కడతా అంటే ఎప్పుడు కడతావు? నువ్వు అమరావతి కట్టి 50 సంవత్సరాల తర్వాత ఎప్పుడో ఇంప్రూవ్ అయ్యి 1,02 లక్షల కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఎవరు సామాన్యుడు నేను పోయి కొనగలను? అక్కడ నేను పోయి ఉండగలనా? 30,000 ఎకరాలు తీసుకున్నావు. 30,000 ఎకరాలు ఎవరి కోసం తీసుకున్నావు? సామాన్య ప్రజలు పోయి అక్కడ కొనగలరా? ఒక 50 గజం స్థలం కొనగలరా? ఇల్లు కట్టుకొని ఉండగలరా? ఉపాధి ఉందా అక్కడ ఉంటే? కొనుక్కుంటే లేదు కదా. అంటే ఈ మొత్తం పెట్టుబడులు వస్తాయి, మంచిగా అభివృద్ధి చెందుతుంది, దీనివల్ల సంపద సృష్టిస్తూ ఇస్తామంటున్నారు కదా. ఎప్పుడు సంపద? ఈరోజు నేను తింటే రేపు బతుకుతా. ఈరోజు లేని సంపాదన ఎప్పుడు 2040 విజన్ 2040 అని చెప్పి 40, 50, 60, 70 అని చెప్పుకుంటా పోతే ఎవరి కోసం అది? ఎవరు? ఈరోజు ఉన్న ప్రజలు, ఈరోజు బతకలేని వాళ్ళ కోసం ఉపయోగించు. సృష్టించు. సంపద సృష్టించమని చెప్పలేదు, సృష్టించి పెట్టు పేదలకి. మరి ఇప్పుడు ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేసే గ్యాప్లో మరి లేట్ అవుతుంది కదా, ప్రజలకి వ్యతిరేకత వచ్చే అవకాశం చాలా ఉందండి. రేటు సామాన్య ప్రజలు, కూలీనాలు చేసుకునే ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ మీడియేటర్లుగా ఉన్న వాళ్ళు, ఈ కొంచెం ఆర్థికంగా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ లో కాస్ట్ వాళ్ళకి, బాగా పనులు చేసుకునే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది. ఆ పథకాలు ఇచ్చి ఓ ఫీజు రింబర్స్మెంట్ ఇస్తే ఒక అమ్మాయి చదువుకోగలదు. ఆ చదువుకోకపోతే ఈయన పొద్దు నుంచి పని చేసిన డబ్బులన్నీ ఆ ఫీజు కట్టాలా, లేకపోతే ఆ ఇల్లు గడపాలా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఆర్థికంగా పుంజుకుంటే పిల్లలకి తల్లికి ఎప్పుడు పుంజుకుంటావు? ఇప్పుడు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 8th క్లాస్ చదివిన ఒక పాప ఇప్పుడు 12th క్లాస్కి వచ్చింది. ఈ 4 సంవత్సరాలు ఫీజు రింబర్స్మెంట్ ఇస్తే అమ్మాయి ఇంజనీరింగో లేకపోతే డిగ్రీయో పూర్తి అయిపోయి వెళ్ళిపోద్ది. ఏదో ఉపాధి వస్తుంది. ఈ 10 సంవత్సరాల గ్యాప్లో 10 సంవత్సరాలు ఎన్ని లక్షల మంది ఇదైపోయారు? వాళ్ళకేంటి ఉపాధి? నువ్వు వచ్చి ఇంకో 5 సంవత్సరాల్లో చేస్తాను, 2040లో చేస్తానంటే అప్పుడు దాకా ఉండేది ఎవరు? వీళ్ళ పరిస్థితి ఏంటి ఉన్నది? ఇప్పుడు చూడు,
వీళ్ళని చూసి వీళ్ళకి ఇది చేసుకుంటే వీళ్ళ పిల్లలకి వీళ్ళు ఆర్థికంగా ఇదైపోతే వీళ్ళ పిల్లల కోసం వాళ్ళు కష్టపడి చేసుకుంటారు. ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. పార్టీకే రాజ్యసభ సీట్లు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఆయన 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి పార్టీకి తోడుగా ఉన్న మాట వాస్తవమే. కాకపోతే ఎందుకు వెళ్ళాడో ఏంటో మరి తెలియదు, కానీ వెళ్ళటం వల్ల నష్టమేమీ లేదు, ఓటు బ్యాంక్ ఏమీ లేదు ఆయనకు నష్టం. ఒక లీడరు ఏదో వ్యవహారాలు చూసుకుంటాడే తప్పితే ఆ విధిలో ప్రాబ్లమే తప్ప ఓటు బ్యాంక్ మాత్రం ఒక ఓటు కూడా ఆయన పడే ఓటు లేదు. ఆయనకంత ఫేస్ వాల్యూ లేదు, ఓటు పడే ఫేస్ వాల్యూ లేదు. ఓకే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ అంటున్నారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇలా రాజీనామాలు చేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదంటున్నారు, మీరే ఉంటారు? అది ఏముంది, ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రెషర్ వల్ల ఉండొచ్చు, జనాల్లో అనుకునే మాట ఇదే. అంతేగాని మామూలుగా వచ్చేసి ఆయన వదిలేసి జగన్ వదిలేసి వెళ్ళిపోదాం ఇదేం లేదు, ఎవరికి లేదు ఆ ఉద్దేశం ఎవరికి లేదు. గవర్నమెంట్ ప్రెషర్ వల్ల కావచ్చు, కూటమి ప్రెషర్ వల్ల కావచ్చు, కొంతమంది వెళ్ళిపోతారు. నాయకులు వెళ్ళిపోయినంత మాత్రాన ఏమి ఉండదు. అది జనాల్లో బాగా జగన్కు మాత్రం బాగానే ఉంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరిలో నుంచి నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరఫున పోరాడతాను, ఎలా ఉండబోతుందంటారు? రావాలి రాణిస్తే కదా, ఒకవేళ వస్తే టేకింగ్ రావచ్చు, రావడం తప్పేం లేదు. రానివ్వాలి కదా, ముందు ఆయన ప్రజల్లోకి రానివ్వాలి కదా, అడ్డుపడాలి. రానిచ్చి ఆయన చేసేది చేసుకుంటే ప్రాబ్లం లేదు. వీళ్ళు అడ్డుపడ్డారంటే కొంచెం లేట్ అవ్వచ్చు, లేట్ అవుద్దు, కానీ రావడం మాత్రం పక్కా. నెక్స్ట్ 2029 కానీ జమిలీ ఎలక్షన్ వస్తే 2027లో కానీ పక్కా ఉంటుంది.